ప్రైవేటుకి సంబంధించిన ఆర్సెల్లర్ మెటల్‌కి ఇచ్చిన ప్రాధాన్యత ఎంతో కష్టపడి ఒక 50 సంవత్సరాల, 60 సంవత్సరాల చరిత్ర దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్‌కి సంబంధించి ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అప్పుడు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అటువంటి ఉక్కును కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటంటే ఏం చెప్తారు సార్? కేవలం ప్రో కార్పొరేట్. కేంద్ర ప్రభుత్వం అది క్లియర్. మొదటి నుంచి బీజేపీ పాత జనసంఘ్ కానీ బీజేపీ పుట్టిన దగ్గర నుంచి కూడా మేము కార్పొరేట్కి అనుకూలమని వాళ్ళు క్లియర్గా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కానీ వీళ్ళు మేమేదో వ్యతిరేకిస్తున్నట్టుగా చెప్పడం, అధికారంలో ఉన్నప్పుడేమో మళ్ళీ మాట్లాడకుండా ఉండడం, అధికారంలో లేనప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మా ధర్నాలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్ ఉంది. ఈ పోరాటాన్ని మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎంపీలని రాజీనామా చేయించి అందరూ కలిసి పోరాటంలో నిలబడితే మా వాళ్ళతోటి కూడా రాజీనామా చేయిస్తాం అని ఆయన రాసినటువంటి లెటర్ క్లియర్గా ఉంది. మేమే అబద్ధాలు చెప్పడం రాతపూర్వకంగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయించట్లేదు సార్? ఇప్పుడు ఒకవైపున ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక టీడీపీ దానికి సంబంధించి ఒక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు. మరోవైపున బీజేపీలో అత్యంత కీలకంగా సీఎం రమేష్ గారు ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా కీలకమైన ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. ఇంతమంది కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళెవరు మాట్లాడలేదంటారా? మాట్లాడడం లేదు కదా, అందరికి కనపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, నోరిప్పాలి దీని మీద. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే లక్షల మందితో మీటింగ్లు పెట్టి ఏమైనా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ కాకుండానే కాపాడుతానని చెప్పేసి వాగ్దానం చేశారు. ఇద్దరు కూడా ఈరోజు ప్రజానీకానికి సమాధానం చెప్పాలా? లేదు ఇప్పటికైనా కానీ వాళ్ళు వారి యొక్క నిర్ణయాన్ని మార్చుకొని స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మేమే వాళ్ళనేమి బదనాం చేయాలని మాకేం ఇంట్రెస్ట్ లేదు. మాకు కావాల్సినటువంటిది స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడేదానికి తీసుకోవాల్సిన చర్యల బదులు దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేదానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అదే లేటెస్ట్గా 32 జోన్లుగా విభజించి మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల్ని ఉద్యోగుల్ని అందరినీ తొలగించి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేదానికి సిద్ధం చేయడం అంటేనే ఈరోజు అటువంటి ప్రయత్నంలో ఉన్నారనే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 24 వరకు కూడా మా ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగకుండా ఆపామనేది ఆయన చెప్తున్నమాట. ఏం చెప్తారు సార్? ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి చూస్తే ఏమని చెప్తారు? గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్ వచ్చింది, అదేం ఆపలేదు. అందుకని ప్రైవేటీకరణ ఆపినట్టు కాదు. కానీ అలా అయితే ఉద్యమానికి నేరుగా వ్యతిరేకంగా ఏమి చేయలే ఆయన. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఉద్యమాన్ని అణిచేదానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో వైపున ప్యాకేజ్ ఇచ్చామని ప్రజల్ని మీరు ఎక్కడైనా చూడండి, ఆయన మహానాడు గారి దగ్గర నుంచి ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే నేను స్టీల్ ప్లాంట్ని కాపాడేశాం, అయిపోయింది. స్టీల్ ప్లాంట్ని మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం అది పచ్చమోసం, అది వాస్తవం కాదు. అంటే ఇదే విధంగా ఉంటే ఎప్పటికి ప్రైవేటీకరణ అయిపోతుంది సార్ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది? అంటే ఎప్పుడైనా చెయ్యాలనేది వాళ్ళ ప్రయత్నం, అవ్వదు అనేది మా నమ్మకం. ఇది ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత తక్కువ చేసినా 15,000 మందికి తక్కువ లేకుండా అక్కడ ఆటోమేషన్ చేయించినప్పుడు కూడా 15,000 మంది ఒకే కాంపౌండ్లో కార్మికులు అక్కడ పనిచేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడండి, స్టీల్ ప్లాంట్ని ఎందుకు ప్రైవేట్ చేస్తారనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. స్ట్రాంగ్ సెంటిమెంట్ ఈజ్ దేర్ అమాంగ్ ది పీపుల్. అందుకనే వాళ్ళు భయపడి మిగిలిన ప్లాంట్లన్నీ కూడా ప్రైవేట్ చేయమని ఎక్కడ మాట్లాడడంలా, ఎయిర్ ఇండియానో లేకపోతే ఇంకోటి ప్రైవేట్ కాకూడదని చెప్పడంలో. ప్రత్యేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ప్రజల్లో దీని మీద ఒక బలమైనటువంటి నమ్మకం ఉంది. ప్రజల పూట 32 మంది ప్రాణాలు త్యాగం చేసి ఆనాడు మహత్తరమైనటువంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటిది. వాళ్ళు ఏమి దయాదాక్షిణ్యం తెచ్చినటువంటిది కాదు. దాన్ని కనీసం నువ్వు రోజు తెల్లవారు లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని చెబుతున్నారు, ఎన్నో లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది చెబుతున్నారు. ఈ 3D సినిమాలు అప్పుడు కూడా చూపించారు, 14 నుంచి 19 వరకు కూడా ఆ సినిమాలే చూపించారు. ఇప్పుడు మళ్ళీ అదే సినిమాలు చూపిస్తున్నారు. కనీసం ఉన్నదాన్ని చెడగొట్టకండి.